తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. పార్వతీపురం మన్యం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, డెంగీతో గిరిజనులు మంచం పట్టారు. జిల్లాలో జనవరి నుంచి ఇప్పటికీ సుమారు 193,000 జ్వరం కేసులు నమోదయ్యాయి. వ్యాధిగ్రస్తులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా కొండ చివరి ప్రాంతాల్లో నివాసం ఉంటున్న గిరిజనులు వైరల్ ఫీవర్లతో అవస్థలు పడుతున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో 2 విద్యార్థులు జ్వరంతో బాధపడుతూ మరణించడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. మన్యం జిల్లాలోని 4 నియోజకవర్గాల పరిధిలో విష జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి. సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లో వందలాది మంది మలేరియాతో పాటు వైరల్ ఫీవర్లతో ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది పచ్చకామర్లతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల పరిధిలోనూ అనేక గ్రామాల్లో జ్వరాలు ప్రబలుతున్నాయి. జిల్లాలో 6 నెలల కాలంలో సుమారు 193,000 జ్వరం కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఆర్ఎంపీల వద్ద వైద్యం పొందిన వారు అదే స్థాయిలో ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. జిల్లాలోని అనేక గ్రామాలు జ్వర పీడితులతో నిండిపోయాయి. ఒళ్ళు నొప్పులు, జ్వరం, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలతో బాధితులు చికిత్స పొందుతున్నారు. గరుగుబిల్లి మండలం నౌగూడ గ్రామానికి చెందిన సవర పూర్ణచంద్ర అనే విద్యార్థి ఇటీవల పచ్చకామర్లతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయాడు. సీతంపేట పరిధిలోని బాలుర గురుకుల పాఠశాలలో సవర దివాకర్ అనే విద్యార్థి మలేరియా జ్వరంతో 2 రోజుల క్రితం మృతి చెందాడు. ఈ వర్షాకాల సీజన్లో ఏజెన్సీ ప్రాంతాల్లో రోజు రోజుకి మలేరియా ప్రబలుతుంది. దానివల్ల విద్యార్థులు కూడా మలేరియా బారిన పడి చనిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానికి సంబంధించి ఆ శాఖకు సంబంధించిన అధికారులు అలాగే ప్రభుత్వ పెద్దలు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి మలేరియా నిర్ధారణ చేసి మలేరియా లేకుండా చేసే విధంగా చేయాలని చెప్పి గిరిజనుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఊర్లో ఇంటికి 2-3 మలేరియా బారిన పడుతున్నారు. దాని ప్రత్యేకమైన చర్యలు తీసుకొని మలేరియా దోమలు లేకుండా, అలాగే గతంలో దోమతెరలు ఇచ్చేవారు, వాటిని సక్రమంగా వాడే విధంగా ప్రభుత్వం సూచనలు ఇచ్చి ఆ ప్రాంతాల్లో ప్రత్యేకమైన ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సదుపాయం అందించే విధంగా చేయాలని చెప్పి గిరిజన సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. వర్షాకాల ప్రభావం వల్ల మా ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా విస్తృతంగా జ్వరాలు రావడం జరుగుతుంది. దానికి మలేరియా ఎక్కువ ప్రబలుతుంది. కాబట్టి వీటికి పరిష్కార మార్గంగా కొన్ని ఆరోగ్య శిబిరాలు మా ఏజెన్సీలో ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము. పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో గత 6 నెలల్లో 215 మంది మలేరియా బాధితులు చేరారు. సీతంపేట, సాలూరు, పాలకొండ, కురుపాం ప్రాంతీయ ఆసుపత్రుల్లోనూ అనేక మంది మలేరియా బాధితులు చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది ఇళ్ల వద్దే వైద్యం పొందుతున్నారు. గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా ఆచరణలో ఆశించిన స్థాయిలో జరగడం లేదు. హాస్పిటల్లో అయితే వ్యాధి నిర్ధారిత టెస్టులు అయితే ఉన్నాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అన్నింటికి సంబంధించి బేసిక్ టెస్టులు అయితే మన దగ్గర ఉన్నాయి. దాని తగ్గట్టు అన్ని రకాల మందులు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఏవైనా ఇబ్బందులు వచ్చినా వెంటనే వచ్చినాయి, కానీ మీ దగ్గరలో ఉన్న ఆరోగ్య దానికి తీసుకువెళ్ళి మీరు టెస్టులు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడు స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యాయి. సమ్మర్ హాలిడేస్ అయిన తర్వాత చాలామంది విద్యార్థులు కూడా వాళ్ళ హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వీలైనంత ఎక్కువగా జాగ్రత్త తీసుకొని కోరుతున్నాం. ఎందుకంటే చాలామంది పిల్లలు ఇప్పుడు వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఈ వాటర్ ప్రాబ్లం వల్ల అయితేనేమి, లేకపోతే ఈ బరువు వల్ల అయితేనేమి, లేకపోతే దోమతెర లేకపోతేనేమి, రకరకాల కారణాల వల్ల జ్వరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎక్కువగా దాంతోపాటు పేరెంటింగ్ అనేది అంత ఎక్కువగా లేదు. కాబట్టి చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రస్తుతం వర్షాలు ప్రారంభ దశలో ఉన్నాయి. వర్షాలతో పాటు రోగాలు పెరిగే అవకాశముందని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. దోమల మందులు పెద్ద ఎత్తున పిచికారీ చేయడంతో పాటు గిరిజన గ్రామాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కోరుతున్నారు. తాగునీటి బావుల్లో క్లోరినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని వేడుకుంటున్నారు.